హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పతిభక్తి చూపిస్తాను మొగుడా, చెప్పులతే నిప్పులు తొక్కుతా అందంట ఎవరో మహాపతివ్రత. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల పరిస్థితి కూడా అలాగే ఉందని వాపోతున్నారు పొలిటికల్ మేధావులు. ఓదార్పు యాత్రల పేరుతో మూతులు నాకి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ఇవ్వండి అని తిరుగుతుంటే కూడా ఎవడు దేకలే. చివరికి ప్రజల వీక్నెస్ పట్టుకొని ఉచిత పథకాలతో గేలం వేసి అధికారం దక్కించుకున్నాడు మన లెవెన్ అంకుల్. రూపాయి జీతమే తీసుకొని మీకు సేవ చేస్తానని చెప్పి ఎగ్ పఫ్లకింత, ఎలకలు పట్టడానికింత, సెక్యూరిటీకింత అని అంతా నాకేసి మిగిలింది సలహాదారులకి దెంగబెట్టాడు. రేగిపండు ఆశ చూపి తాటిపండు ఎత్తుకెళ్ళాడంట ఎవడో. అట్టయిపోయింది ప్రజల పరిస్థితి. మొగుడిసిందాన్ని కట్టుకుంటే మొదటి రాత్రి మొదటి మొగుడు సోది పెట్టిందంట. అట్టనే మన లెవెన్ రెడ్డి పాలన కూడా సాగింది. ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుక్కుంటే ఇచ్చేశారు ప్రజలు. ఇక పరిపాలన చేతకాక ప్రతిరోజు చంద్రబాబుని విమర్శించడమే సరిపోయింది. పోలవరం గురించి అడిగితే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, పోలవరం మాకు అర్థం కాలేదంటారు. రాజధాని గురించి అడిగితే 3 రాజధానుల పేరు చెప్పి ఒక్క రాజధానికి కూడా గతి లేకుండా చేశారు. చివరికి గతిలేని సంసారానికి మతిలేని మొగుడు అన్నట్లయిపోయింది. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. అందుకే ఆ 5 సంవత్సరాలు ఆ చేత చేస్తే ఈ చేత అనుభవిస్తారన్నట్లు ఉచితాలకు ఆశపడి ఓట్లేసినందుకు బాగా అనుభవించారు ప్రజలు. శనేశ్వరానికి నిద్ర ఎక్కువ, దరిద్రానికి ఆకలి ఎక్కువ అన్నట్లు అందిన కాడికి దోచుకు తిన్నాడు లెవెన్ రెడ్డి. చివరాఖరికి బక్క ప్రాణం కుక్కచావు అన్నట్లయిపోయింది ప్రజల దుస్థితి. తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు అన్నట్లు పరిపాలన సాగించి తినమరిగిన కోడి ఇల్లేకి కూసిందన్నట్లు ఆ 5 సంవత్సరాలు ఎగిరెగిరి పడ్డారు. అప్పుడు తెలిసింది జనాలకి, ఈడు చూసి పిల్లనివ్వాలి, పిడు చూసి కొడవలి కొనాలి అని. ముద్దులు పెట్టినందుకు సీఎం పదవి ఇచ్చి మరీ మూతి కాల్చుకొని అయ్యో అని నెత్తినోరు బాదుకున్నారు. మన దీపమని ముద్దులాడితే మూతి కలకుండా ఉంటుందా? బాగా కాలింది జనాలకి. ఊరు జబ్బు చాకలి కెరక, ఉద్యోగి జబ్బు బండ్రోతి కెరక అన్నట్లు మూతి నాకితే సీఎం పదవి ఇచ్చిన వాళ్ళకి మూతి కలిసితే దించడం తెలీదా? అందుకే మొన్నటి ఎలక్షన్స్లో అయ్యగారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. మొహమాటం ఉన్న ఆడది మొగుడు చచ్చిన ఏడవలేదంట. అట్టనే మన లెవెన్ మామయ్య కూడా ఎందుకు ఓడిపోయామని ఆలోచించకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని పట్టుపట్టాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్ళేదని బీస్మించుకొని కూర్చున్నాడు. చెరువు మీద అలిగి ముడ్డి ఎండబెట్టుకుంటే ఏం లాభం? ఈ పోరాటం మీద అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం చేస్తుంటే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటున్నారు పొలిటికల్ మేధావులు. ప్రతిపక్ష హోదా రాలేదు, లండన్ వెళ్ళడానికి పాస్పోర్ట్ కూడా రాలేదు. దాంతో తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యాడు. ఇంతలో విజయవాడ వరదలు రానే వచ్చాయి. విజయవాడలో సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికార యంత్రాంగం సహాయ కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళ పనితీరును చూసి నగర ప్రజలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. అయితే నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు కానీ ఎదుటివాడికి 2 కళ్ళు పోవాలనుకునే రకం వైసీపీది. పాస్పోర్ట్ రాకపోవడంతో లండన్ వెళ్ళలేకపోయిన జగనన్నయ్య గాలికి పోయే పేలాలు కృష్ణార్పణం అన్నట్లు ప్రజల కష్టాలు చూసి చెల్లించి వారి కోసమే తన ప్రయాణం వాయిదా వేసుకుంటున్నానన్నట్లు రోడ్లపైకి వచ్చి హడావుడి చేశాడు. నిన్ననే ఒక రిక్షా తొక్కే కూలివాడు పెద్ద మనసుతో తాను రోజంతా కష్టపడిన సొమ్మును 600 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాడు. డబ్బు ఎంత అని చూడకుండా ఇక్కడ అతని దయార్థ హృదయం చూడాలి. అలా వరద బాధితుల కష్టాలు చూడలేక కటిక పేదవాడు కూడా చెల్లించి చందాలిస్తుంటే 5 సంవత్సరాలు సీఎంగా ఉరగబెట్టిన మన లెవెన్ అంకుల్ మాత్రం జేబులో నుంచి పైసా కూడా విదిల్చకుండా నేను సీఎంగా ఉంటే మీ కష్టాలన్నీ తీర్చేవాడిని ఆ వరద బాధితుల నెత్తిన చేయి పెడుతున్నాడు. పతిభక్తి చూపిస్తాను కూడా చెప్పులతే నిప్పులు తొక్కుతా అన్నట్లు లేదు ఎవరం. ప్రజలందరూ మనిషివా మహామేతవాని తగులుకుంటే ₹1,00,00,000 విరాళం ప్రకటించాడు. కానీ ఎవరికి ఇచ్చాడో ఎక్కడిచ్చాడో ఎవరికి తెలియదు. సరే, అది కూడా జనం పట్టించుకోలేదు. ఇప్పుడు అదే వరద ప్రాంతంలో విజయవాడ సింగ్నగర్లో ప్రతిపక్ష హోదా కోసం పెద్ద ర్యాలీ చేయించాడు. ప్రజలు చస్తుంటే ప్రతిపక్ష హోదా కోసం కొట్టుకు చస్తున్నాడు. తాను దూర సందు లేదు కానీ మెడకు రామడోలు తగిలించుకున్నాడంట ఎవడో. అట్టనే ఉంది మన లెవెన్ రెడ్డి వ్యవహారం అని పగలబడి నవ్వుతున్నారు పొలిటికల్ మేధావులు. ముక్కుసూటిగా మూతి మీద కొట్టినట్లు ప్రజలు తిరస్కరించినా సరే ఇంకా అదే కావాలని పట్టుబడుతున్నాడు. మొన్నటి ఎలక్షన్స్లోనే చావు తప్పి కన్ను లొట్టబోయి అరాకొర మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి 11 సీట్లతో బయటపడ్డాడు. నువ్వు గెలవడమే ప్రజలకి ఇష్టం లేదు, అలాంటిది ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు నీకని నెత్తి నోరు బాదుకుంటున్నారు పొలిటికల్ మేధావులు. మరి మన లెవెన్ మామయ్య ప్రతిపక్ష హోదా గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.